నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో జూన్ నుంచి 5 రకాల బడులు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తల్లిదండ్రుల కమిటీ అనుమతితోనే కొత్త విధానం అమలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశంలో ఉత్కంఠ నేడు కొలిక్కి వచ్చే అవకాశం సామాజిక సమీకరణాలపై చంద్రబాబు కసరత్తు తెలంగాణలో నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించనున్న కాంగ్రెస్ కోర్ కమిటీ సూచనల మేరకు నిర్ణయం ఒక స్థానం సిపిఐకి ఇచ్చే అవకాశం మహిళా సంఘాలకు రైస్ మిల్లులు గోదాములు కార్పొరేట్లకు ధీటుగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని హామీ మణిపూర్ తాజా ఘర్షణల్లో 1 మృతి 40 మందికి గాయాలు ప్రజా రవాణా పునరుద్ధరణపై కుకీల ఆగ్రహం నిరవధిక బంద్కు పిలుపు ప్రభుత్వ వ్యతిరేక వర్గాల ఘర్షణతో సిరియాలో రక్తపాతం 2 రోజుల్లో 1000 దాటిన మృతులు మాజీ అధ్యక్షుడు అసద్ తెగపై ఉక్కుపాదం నేడు దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం అమీతుమీకి సిద్ధమైన భారత్ న్యూజిలాండ్ స్పిన్నర్లపైనే ఆశలు పెట్టుకున్న ఇరు జట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గందరగోళ విధానాలకు స్వస్తి పలకనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 5 రకాల బడుల విధానాన్ని అమలు చేయనుంది. తరగతికి 1 టీచర్ చొప్పున ఆదర్శ పాఠశాలల ఏర్పాటు, గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతుల్ని వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనుంది. వైసీపీ పాలనలో అసమర్థ నిర్ణయాలతో పాఠశాల విద్యకు దూరమైన విద్యార్థులను తిరిగి మళ్లీ పాఠశాలలకు రప్పించేందుకు కూటమి సర్కారు ప్రణాళికలు రచించింది. పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచే 5 రకాల బడుల విధానం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న 6 రకాల బడుల స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ప్రభుత్వ పాఠశాలలను శాటిలైట్ ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా విభజిస్తారు. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటిలో పూర్వ ప్రాథమిక విద్య అయిన ఎల్కేజీ, యూకేజీ బోధించనున్నారు. ఫౌండేషన్ బడుల్లో PP1, PP2, 1-2 తరగతులను బోధిస్తారు. బేసిక్ ప్రాథమిక బడుల్లో PP1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 20 లేదా 30 మంది పిల్లలకు 1 టీచర్ చొప్పున కేటాయిస్తారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో PP1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. ఇక్కడ కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో 45 మంది అంతకంటే తక్కువ ఉన్నా ఏర్పాటు చేస్తారు. తరగతికి 1 ఉపాధ్యాయుణ్ణి కేటాయిస్తారు. గత ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకురానున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో వీటిని విలీనం చేస్తారు. ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలలు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు నెలకు 600 చొప్పున 10 నెలల పాటు రవాణా భత్యం చెల్లించనున్నారు. 1-2 విద్యార్థులున్న ఫౌండేషన్ బడులను సైతం కొనసాగిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 30 లోపు విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మార్పు చేయనున్నారు. 6, 7, 8 తరగతులను 3 కిలోమీటర్ల లోపు ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. 3 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల లేకపోయినా 60 అంతకంటే ఎక్కువ విద్యార్థులున్నా వాటిని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాటిపై నిర్ణయం తీసుకుంటారు. ఇకపై 6 నుంచి 10 తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలో ఉంటాయి. ఆదర్శ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీనే సూచిస్తుంది. తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే యాజమాన్య కమిటీతో సంప్రదించిన తర్వాతే 3, 4, 5 తరగతులను ఆదర్శ పాఠశాలకు అనుసంధానం చేస్తారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ సంస్థ వాహనాల బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్ సిద్ధమైంది. మార్చి 19న మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంస్థకు ఎకరా 16.50 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించింది. అదే ఏడాది మార్చి 31న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన జగన్ సర్కారు భూమి విలువ భారీగా పెంచడంతో సంస్థ కార్యకలాపాలు 5 ఏళ్ల పాటు నిలిచిపోయాయి. మళ్లీ తెలుగుదేశం సర్కారు కొలువు తీరాక పెండింగ్ పనులు పూర్తి చేశారు.
3 నెలల కిందటే సంస్థ ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ఆరంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థులు ఎవరో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి రోజు కావడంతో అధిష్టానం పిలుపు మేరకు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఒక స్థానానికి జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేశారు. మిగతా 4 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఈ నెలాఖరుతో పదవీకాలం పూర్తవుతున్న అశోక్ బాబు, యనమల, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తిలో ఎవరికైనా మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అనేది స్పష్టత రాలేదు. కొత్త ఆశావాహుల జాబితా పెద్దగానే ఉంది. ఆశావాహులు చంద్రబాబు, లోకేష్ ను కలిసి ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. దేవినేని ఉమా, గన్ని వీరాంజనేయులు, గొట్టిపాటి రామకృష్ణ, కొమ్మాలపాటి శ్రీధర్, పోతినేని శ్రీనివాసరావు, ప్రభాకర్ చౌదరి తదితరుల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మంతెన సత్యనారాయణ రాజుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి జవహర్, పీతల సుజాత మధ్య పోటీ నెలకొంది. బీసీ సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్ర యాదవ్, రెడ్డి సుబ్రహ్మణ్యం, బుద్దా వెంకన్న, తిప్పేస్వామి, ముస్లిం బీసీ కోటాలో నాగుల్ మీరా పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మధ్యాహ్నంలోపు ప్రకటించే అవకాశం ఉంది. సిపిఐ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి 3 లెక్కన అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పోటీలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యజ్ఞ మల్లేష్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, నెమెళ్ల శ్రీనివాస్, సంపత్ కుమార్, మైనారిటీ సామాజిక వర్గం నుంచి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. విజయశాంతి, అద్దంకి దయాకర్, యజ్ఞ మల్లేష్ పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ మధ్యాహ్నం తరువాత ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు ఢిల్లీలో పీసీసీ కోర్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా ఢిల్లీకి వస్తూ ఉండగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక అంశం భారత రాష్ట్ర సమితిలో ఉత్కంఠ రేపుతోంది. ఎంతమంది అభ్యర్థుల్ని బరిలో దింపుతారు, ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. శాసనసభలో బీఆర్ఎస్ కు 38 మంది సభ్యులు ఉండగా వారిలో 10 మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. దీంతో నికరంగా 28 మంది బలం ఉంది. 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే కోటా 20గా ఖరారవుతుంది. ఒకవేళ బీజేపీ సభ్యులు ఎన్నికకు దూరంగా ఉంటే కోటా 19 అవుతుంది. గులాబీ పార్టీకి ఒక్క అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక అభ్యర్థిని దింపుతారా, రెండో అభ్యర్థిని కూడా నిలుపుతారా అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్సీ రేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేసీఆర్ ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ప్రకటన చేస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీరు, సాగునీరు, విద్యుత్కు ఇబ్బందులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. వేసవిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వెంకటరెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లు తాగునీటిపై దృష్టి పెట్టాలన్నారు. అధికారులు వేసవి 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. చివరి పంట భూములకు నీరు అందేలా చూడాలని, పంటలు ఎండితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వేసవికాలంలో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య, విద్యుత్ శక్తి, అదేవిధంగా నీటిపారుదల. మీ కింద ఉన్నటువంటి మీ యొక్క హైరార్కీని కూడా బాగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఈ లెవెల్లో, డిఈ లెవెల్లో, ఈఈ లెవెల్లో, ఏఈ లెవెల్ దాకా మీరు ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్లు చెప్పినట్టుగా రెవెన్యూ, పోలీసును కూడా ఈ నెల రోజులు అందరం కష్టపడి కాలువల మీద ఉండేవాడు కాలువల మీద ఉండాలి, పవర్ లైన్స్ మీద ఉండేవాడు పవర్ చూసుకోవాలి. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా మహిళా సంఘాల్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్వయం సహాయక బృందాల్ని బలోపేతం చేసి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మండల కేంద్రంలో రైస్ మిల్లులు, గోదాములు మహిళలతో ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. ప్రజలు చనిపోతే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఈ సందర్భంగా రేవంత్ ఆరోపించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని ఆయన ఆవిష్కరించారు. మహిళా సంఘాలకు 22,793 కోట్ల బ్యాంకు రుణాలు, బీమా, ప్రమాద బీమా కింద 44,80,00,000 రూపాయల చెక్కును అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. మహిళల సంక్షేమమే ఎజెండాగా మొదటి ఏడాదిలోనే 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలిచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల్లోని 65 లక్షల మంది సభ్యులను 1 కోటి మందికి పెంచనున్నట్టు ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల ఉత్పత్తులకు పన్నుల మినహాయింపు, ముడిసరకు కొనుగోలుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈరోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి 1 కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు 10 నెలల కాంగ్రెస్ పాలనపై ఏడుపెందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. టన్నెలు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది. ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు, బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. ఈ సందర్భంగా పాటల రచయిత చరణ్ కౌశిక్, గాయని మధుప్రియ తదితరులను సీఎం సత్కరించారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి తేవాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన శక్తి సమ్మాన్ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రేపు పార్లమెంటు ముట్టడికి మహిళా నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు అఖిల భారత మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కా లాంబా ప్రకటించారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ 5 లక్షల మంది కొత్త సభ్యుల్ని చేర్చుకుందని, 2025 సెప్టెంబర్ నాటికి సంఖ్యను 12 లక్షలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోందని లాంబా చెప్పారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే 49,056కు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 32.60 కోట్ల పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు దిగువ న్యాయస్థానాల్లో శనివారం 343 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్లలో జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణరావు 125 కేసులు పరిష్కరించారు. తెలంగాణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 14.18 లక్షల కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి వెల్లడించారు. వివిధ కోర్టుల్లో పెండింగ్లో 7.14 లక్షల కేసులు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో భాగంగా 7.04 లక్షల ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టులో జస్టిస్ జె అనిల్ కుమార్, జస్టిస్ నందికొండ నరసింగరావులతో కూడిన ధర్మాసనం 165 కేసుల్ని పరిష్కరించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజిపూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ప్రభావం డ్యాంపై పడకముందే ఎన్డీఎస్సీ ఆదేశాల ప్రకారం తక్షణ మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావు సూచించారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఈ తరహా సమస్యలున్నాయని, 2009లో వచ్చిన భారీ వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి పరిమాణం పెద్దగా ఉందన్నారు. తక్షణమే తాత్కాలిక చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణపై అంతగా దృష్టి సారించడం లేదన్న ఆయన, ఇంజనీర్లు, నిపుణుల సూచనల ప్రకారం ఓఎండ్ఎం పనుల్ని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సో ఇది ఇప్పటి ప్రాబ్లం కాదు, చాలా రోజుల నుంచి ఉంది. అయితే అప్పట్లో డ్యామ్కి ప్రాబ్లం లేదు. కానీ 2009లో వర్షం పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు, 25 లక్షల వరదలు వచ్చినప్పుడు ఇది 128, ఇది చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత 2018లో సర్వే చేసినప్పుడు దీని డెప్త్
128 మీటర్స్ ఉంది. అది దాని గురించి అప్పుడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసి చూసేసి అప్పుడు ఇమీడియట్గా చేయాలని చెప్పారు. 2024 ఫిబ్రవరిలో కూడా వచ్చి వాళ్ళు ఇది కంప్లీట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు అప్పుడు. కానీ సంభవం ఇటు జరగలేదు తర్వాత. ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు? అదే ఇప్పుడు డ్యామ్ ఎన్డీఎస్ఏ నిన్న మొన్న వెళ్ళేసి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్గా ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక కాఫర్ డ్యామ్ కడితే ఇంకో కాఫర్ డ్యామ్ ఒకటి, అదేమవుతుందంటే కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు వాటర్ లెవెల్ పూల్ అప్ అయిపోయి కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది అన్నమాట. అలానే సైట్స్ కూడా ఇవి పెట్టేసేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళు సేఫ్ చేయమని వాళ్ళు ఇచ్చారు. ప్రపోజల్స్ చాలా ప్రపోజల్స్ ఇచ్చారు, అవి డీటెయిల్గా ఇచ్చారు. ఆ ప్రపోజల్స్ అన్నీ ఫామ్ అయితే అవన్నీ చూసుకొని చేస్తే ప్రాబ్లం ఉండకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. పక్షం రోజులు గడిచిన ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి ఆచూకీ తెలియడం లేదు. 8 మంది జాడ కోసం రేయింబవళ్లు అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. నీటిలో మృతదేహాల్ని కనిపెట్టే యంత్రాలు, బురదలో అన్వేషించే పుష్ కెమెరాలు, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే, ప్రత్యేక జాగిలాలతో గుర్తించే ప్రయత్నాలు చేశారు. అయినా 8 మంది ఆచూకీ దొరకలేదు. మొత్తం 14 కిలోమీటర్ల టన్నెల్లో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలే సవాలుగా మారుతున్నాయి. అక్కడ టీబీఎం ముందు భాగం 5-6 మీటర్ల ఎత్తు వరకు పూడుకున్న మట్టి, ఊట నీరు పనులకు ఆటంకంగా మారాయి. గల్లంతైన 8 మంది అక్కడే చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట శిథిలాల్ని తొలగిస్తే మళ్లీ సొరంగం పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఇందుకు సుమారు 4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం సహాయక చర్యల్ని సమీక్షించిన ఆయన ఈ నెల 11న మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తదుపరి నిర్ణయాన్ని ఆ రోజే చెబుతామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మహాత్మాగాంధీ జ్యోతిరావు పులే గురుకుల బీసీ బాలికల వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు చదువుతున్న ప్రతి గదిని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం వివరాలు, వసతుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించిన మంత్రి విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూశారు. భోజనం నాణ్యతగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ స్టోర్ రూంలో స్టాక్ రిజిస్టర్ లేకపోవడంపై మండిపడ్డారు. విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించిన వివరాల్ని నమోదు చేసిన దాఖలాలే లేవని మంత్రి సవిత తెలిపారు. మరోమారు ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్ థీమ్తో వేడుకలు జరగ్గా రామోజీ గ్రూప్ సంస్థల అన్ని విభాగాల ఉద్యోగినులు పాల్గొని సందడి చేశారు. భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి, ప్రఖ్యాత గైనకాలజిస్ట్ దేవభక్తుని ప్రతిభ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఫన్ యాక్టివిటీస్తో ఉద్యోగినుల్లో జోష్ నింపారు. చేయాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెస్ రారాణి కోనేరు హంపి అన్నారు. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని గైనకాలజిస్ట్ దేవభక్తుని ప్రతిభ కోరారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎంచుకున్న రంగాల్లో మరింత ఎదగాలని తేజస్వి పొడపాటి సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. అతిథుల్ని రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్ కీర్తి సోహనా సత్కరించారు. సిరియాలో గత 2 రోజులుగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 1000 మందికి పైగా మృతి చెందారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు ఒక వార్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. అసద్ మద్దతుదారులు గురువారం జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుబెట్టడంతో ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్కు చెందిన సీనియర్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మంది, అసద్కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు నిలిపివేశారని, బేకరీల్ని మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది. మణిపూర్లోని కాంగ్ పోక్పీ జిల్లాలో పలుచోట్ల భద్రతా దళాలకు కుకీ తెగవారికి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పోలీసులు సహా 40 మందికి పైగా గాయపడ్డారు. 30 ఏళ్ల లాల్ గౌతాంగ్ అనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. కితెల్ మాన్బీ ప్రాంతంలో అతడు గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు మణిపూర్లో ప్రజా రవాణాను పునరుద్ధరించాలని అధికారులు యత్నించారు. ఇందులో భాగంగా కాంగ్ పోక్పీ జిల్లాలో పలు ప్రభుత్వ బస్సులను నడిపేందుకు యత్నించగా కుకీ మిలిటెంట్లు పెద్ద బండరాళ్లు, చెట్లను అడ్డుగా పెట్టి అంతరాయం కలిగించారు. అనంతరం బస్సులపై రాళ్లు రువ్వారు. పలు ప్రైవేటు వాహనాలకు నిప్పంటించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పాయపు గోళాల్ని ప్రయోగించారు. ఈ ఘటనలో 16 మంది కుకీ ఆందోళనకారులు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వివిధ చోట్ల జరిగిన ఘర్షణల్లో 27 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు.
ఆందోళనకారుల ముసుగులో పలువురు మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు. తక్కువ సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది వారిని సమర్థంగా నిలువరించినట్టు తెలిపారు. ప్రజా రవాణా పునరుద్ధరణను వ్యతిరేకిస్తూ శనివారం అర్ధరాత్రి నుంచి కుకీవర్గం ప్రాంతాల్లో ఆ తెగ ప్రజలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు.